ఏంటంటే మా పరిశుద్ధ గ్రంథం మీద వచ్చిపోయింది రకరకాలుగా ఎన్నో మాటలు దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మొత్తం మాది. వీరిని ఏమానాలో కూడా అర్థం కావట్లేదు అసలుకి. అదే వాళ్ళ గ్రంథాలని విమర్శించి రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడితే వారు ఊరుకుంటారా? రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏమన్నారనే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా పోస్టులు చేస్తూ ఉన్నారు. మేమెంతో పవిత్రంగా ఆరాధించుకునే మరియమ్మ తల్లి మీద ఎన్నో కామెంట్స్ పెడతా ఉన్నారు. ఎలా మాట్లాడతారు అలాగా? ఒక తల్లి ఆమె స్త్రీ, ఒక ఆమె పవిత్రమైన తల్లిని అలా మాట్లాడితే మాకు కోపం రాదా? బాధ, మేమెంతో బాధపడుతున్నాం అలా మాట్లాడితే. మేము ఆరాధిస్తున్న ఆ తల్లి గురించి, మా యేసు ప్రభుని గురించి, మా పరిశుద్ధ గ్రంథం గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అసలు మనుషులు అనాలో లేకపోతే మురికి బంధువులు అనాలో కూడా అర్థం కావట్లేదు. అసలు అడ్డగాడదలు అనా కూడా అనాలా, ఎన్నైనా అనవచ్చు, పెట్టవచ్చు. కానీ మా దేవుడు మాకు అలా నేర్పించలేదు. ఎంతో నిరుత్సాహంలోకి ఎంతో మంది పోయినప్పటికీ, ఎంతో వేదన చెందినప్పటికీ, మేము అప్పుడు మమ్మల్ని ఎంతో బాధలు పెట్టినప్పటికి కూడా మేమెంతో ఓర్చుకొని ఇంతవరకు ఉన్నామంటే కేవలం దేవుని ప్రేమ కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి విషయంలో కూడా వాళ్ళు మతోన్మాదులు ఎంతో దాడులు చేస్తూ ఉన్నారు. ఈనాడు బైబిల్ని దూషిస్తూ ఉన్నారు, మరియమ్మ తల్లిని దూషిస్తూ ఉన్నారు. ఆనాడు క్రైస్తుల మీద ఎన్నో దాడులు జరిగినాయి. నగ్నంగా బట్టలు ఊడదీసి తిప్పారు. ఎన్నో మానభంగాలు స్త్రీల మీద, ఎన్నో చిన్న చిన్న పిల్లలు, అసలు వాళ్ళు స్త్రీ పిల్లలు అయితే స్త్రీలు కాదా వాళ్ళు, ఎన్నో మానభంగాలు చేశారు, చంపుతున్నారు. వీళ్ళు అప్పుడు రాని రోషం ఇప్పుడు వస్తుంది కొంతమందికి. వాళ్ళు స్త్రీలు నానాలో మరి స్త్రీలు కూడా ముందుకు వచ్చారు, ఆ ఛానల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ ప్రియా చౌదరి, ఇంకా యమున, ఇంకా పళ్ళ పార్వతి, ఇంకా ఎంతో మంది ట్రోల్ చేస్తా ఉన్నారు. వారందరినీ వారి స్త్రీలు కాదా? అప్పుడు రాని రోషం ఇప్పుడు వస్తుంది. ఏమన్నాడు షాలేమన్నా అన్నాడు, మహిళల్ని దూషించాడు. ఇంకా వేష్యలు అన్నారు. ఎక్కడ అన్నారు వేష్యలని? అర్థం పర్థం మాట్లాడకూడదు. ఎవరైనా ఆలోచించి వివేచన కలిగి జ్ఞానం కలిగి మాట్లాడాలి. ఏమన్నారు, ఎక్కడ ఏం మాట్లాడారని వివేచన కలిగి ఆలోచించి ముందుకు రావాలి. ఎట్టబడితే అట్ట చెత్త వారాలు చేసుకుంటా మీడియా ముందుకు వచ్చి మా చెల్లి ఇద్దులే అని చెప్పి వాళ్ళని ఒకరిని తీసుకొచ్చి ముందుకు వస్తే అదేంటి? ఎలా మాట్లాడారు? అసలు అన్న గురించి మీకు తెలుసా? అన్న ఆలోచనలు తెలుసా అసలుకి? అక్కడ ఆ పేటకు వచ్చి చూడండి ఒకసారి, అక్కడ జరుగుతున్న ఏంటి మీరు చూసి మాట్లాడండి. ఇచ్చారు ఎన్నో జీవితాలు అన్న ద్వారా కట్టబడ్డాయి. దేవుని ప్రేమ, దేవుని భక్తి అన్ని అన్నలో ఉన్నాయి. అక్కడ జరిగిస్తున్న సంఘ బిడ్డలకు ఉన్నాయి. ఆదరించబడతా ఉన్నారు. ఎంతో మంది జీవితాలు బాగుపడతా ఉన్నాయి. నువ్వు పెట్టావు ఒకరోజు కూడా ఎవరికన్నా? నువ్వు పెట్టావేమన్నా? పోషించావేమన్నా? ఆ పళ్ళ పార్వతి, ఆ ప్రియా చౌదరి అని చెప్పుకుంటూ తిరగటం కాదు. అనేక మందిని పోషిస్తా ఉన్నాడు అన్న. వృద్ధాశ్రమాన్ని కట్టించి వృద్ధుల్ని చేరదీసి వాళ్ళకి భోజనం పెట్టించి నువ్వు చూసేవావన్నా? ఎవరికన్నా వృద్ధాప్యంలో ఉన్న వారికి భోజనం పెట్టావా? ఎందుకు అలాంటి ప్రచారాలు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి తెగ మాట్లాడుతున్నారు? ఇలాంటి వారిని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆనాడు ఏమైందో మరి? ఆనాడు నగ్నంగా ఊరేగించిన స్త్రీని ఇలా చేశారు అలా చేశారు అని వాళ్ళు ముందుకు రావచ్చుగా. అది కూడా స్త్రీనేగా, మేము కూడా స్త్రీలమేగా. ఆ కరుణాకరు, ఇంకా లలిత్ కుమారు, ఇంకా రాధా మనోహర్ దాస్, ఇంకా రకరకాల మంది చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ స్త్రీలని మా భారతదేశ స్త్రీలు మాకెంతో గౌరవం అని ఎన్నో ప్రతిజ్ఞలు చేశారు. వాళ్ళు మరియమ్మ తల్లిని దూషించారు. అలాగే పాస్టర్స్ భార్యని, క్రైస్తవుల భార్యని మాకు అప్పచెప్పమన్నారు. పాస్టర్స్ భార్యని అప్పచెప్పమన్నారు. కనీసం అనంతపురం పాస్టర్స్ భార్య అంట. రేపు మొన్న మాట అన్నారు. ఈనాడు క్రైస్తవులో ఉన్న సంఘాలు వాళ్ళందరినీ అప్పచెప్పమన్నారు అంటారు. దానికి ఏంది? వాళ్ళు మంచి వాళ్ళు ఎందుకని ట్రోల్ చేయరు? వాళ్ళని ఎందుకు మీడియా ముందుకు తీసుకురారు? వాళ్ళని ఎందుకు చెప్పులతో కొట్టరు? బజార్లు తిప్పించి ఎందుకు కొట్టరు? వాళ్ళని కూడా తేవాలి మీడియా ముందుకి. వాళ్ళ గురించి కూడా ప్రచారాలు జరగాలి. వాళ్ళు కూడా చెప్పులతో కొట్టాలి. వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. మమ్మల్ని దూషించారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఎంతో మంది మమ్మల్ని దూషిస్తా ఉన్నారు కనుక వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. మాకెంతో బాధగా ఉంది. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయమై అసలు ఎన్నో దాడులు జరిగాయి. మా స్త్రీలు ఎంతో మంది, ఆ కరుణాకరు, వీళ్ళందరూ ఎంతో మంది తప్పుగా మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వారికి క్షమాపణ చెప్పాలి. మేము ఊరుకునేది లేదు. ప్రభుత్వం దీని విషయమై స్పందించాలి. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి.
ప్రతి ఒక్క దీని విషయమై స్పందించాల్సిందిగా కోరుచున్నాను. మీరు మాత్రమే స్త్రీలా? మేము స్త్రీలం కాదా? మమ్మల్ని కించపరిచినప్పుడు ఎక్కడ పోయినాయి సంఘాలన్నీ? ఎక్కడ కళ్ళు మూసుకొని పడుకున్నాయి? 3 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ పోయినాయి? 6 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ పోయినాయి ఈ స్త్రీల సంఘాలన్నీ? ఆడగూతుల మీద జరిగే వాటి మీద గొంతెత్తండి. సిగ్గుండాల ఆడగూతురే అట్ట మాట్లాడటానికి. పల్ల పార్వతి, మాట్లాడే ముందు కొద్దిగా పళ్ళు సరి చేసుకొని మాట్లాడు. పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాం. పొద్దుకొకలు ఊరుకోం మేము. ఎందాకని మేము సహిస్తాం. స్త్రీల మీద అగాత్యాలు జరుగుతున్నాయి. మా క్రైస్తవ సహోదరుల్ని బట్టలు విప్పి నడిపించినప్పుడు ఎక్కడికి పోయింది? మీ అందరు ఎక్కడికి పోయారు? అంటే అప్పుడు లేరా? ఓహో, మీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వస్తుందా మీడియా వాళ్ళందరూ? అయ్యా మీడియా వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి ఒకే రీతిగా న్యాయం జరిగించండి. ఒకళ్ళకి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా జరిగించొద్దు. మేము ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళమే, మేము స్త్రీలమే, మాకు న్యాయం జరిగించండి. నీ భారతదేశ హైందవ స్త్రీలనంటే నువ్వు ఒప్పుకోవా? మేము భారతదేశంలోనే పుట్టినవరా దరిద్రుడా, మేము భారతదేశంలోనే పుట్టిను. మరి మమ్మల్ని అన్నావు, నువ్వెందుకు అంతలా నోరేసుకొని అన్నావు? మమ్మల్ని అన్నప్పుడు మేము ఆడాలం కాదా? మమ్మల్ని అనేటప్పుడు నీకు తెలీదా మేము స్త్రీలమని అనకూడదని? నువ్వెలా మాట్లాడావు? చిల్లర డబ్బుల కోసం ఆశపడ్డ వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడతారు. చిల్లర డబ్బుల కోసం ఆశపడి మీడియాల ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం స్పందించాల, మాకు న్యాయం జరగాల, మాకు మీడియా ప్రభుత్వం సహకరించాలా. సహకరించింది మేము ఊరుకోము, ఎంత దూరమైనా వెళ్తాము. ఆ ప్రభుత్వం మాకు సహకరించాలా. ఎంతసేపటికి మా భారత స్త్రీలు అంటారే, మేము వాళ్ళల్లో లేమా? మేము భారత స్త్రీలం కాదా? మేమెవరిమి? మేము ఎక్కడి నుంచి అన్నా ఊడిపడ్డామా? ఎక్కడి నుంచి అన్నా వచ్చామా? కాబట్టి మీరు అందరినీ ఒకే దృష్టితో చూడటం నేర్చుకోండి ముందు. ఎందుకంటే క్రైస్తవులు ఒకళ్ళు, హిందువులు ఒకళ్ళు అని మతకల్లోలు రేపొద్దు. వాళ్ళని వేరు ఏళ్ళని వేరని మాట్లాడితే మాత్రం ఇంకొకసారి ఊరుకునేది లేదు. కనీసం ఇప్పుడైనా సరే ఏదైనా ఆలోచించి గవర్నమెంట్ సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఎప్పటికీ ఆగేదే లేదు. చాలే మనకి సారీ చెప్పేంత వరకు కూడా మేము ఆగము. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నట్టుందంటే వీడియోల్ని మీరు ఇది చేసుకోవటానికి మాట్లాడినట్టుంది. చిల్లర డబ్బులు పెంచుకోవటం కోసం, వాటి కోసం మాట్లాడినట్టుంది. ఎందుకంటే అన్న గురించి మాట్లాడితే అందరు చూస్తారు కదా, అందుకు మాట్లాడినట్టుంది. నువ్వు స్త్రీలని, భారతీయ స్త్రీలని ఏదైనా ఒప్పుకోమన్నారు కదా, మరి అనంతపూర్ పాస్టర్ గారి భార్య స్త్రీ కదా? కాదమ్మా, వినపడలేదా మీకు? చూడలేదా? చెవుల్లో చెట్లు మలిసినాయా? షాలేమన్నా అన్న మాట గుర్తుకొచ్చిందా? మీడియా వాళ్ళు మొత్తం వచ్చారు ఇప్పుడు, అప్పుడేమయ్యారు? ఎందుకు మాట్లాడట్లేదు ఇవన్నీ? మరియమ్మ తల్లి తొమ్మ కొట్టలాగా అన్నదా? చూసారా మీరు? వాళ్ళ దేవుడిని అంటే వాళ్ళు ఊరుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారాగా ఆయన జన్మించాడు. వాక్యాలు మీరు వినలేదనుకో గౌరవించండి కనీసం. మేము అనలేదే మీ దేవుళ్ళని, ఎందుకు మాట్లాడుతున్నారు? మేమంటే మీరు సహించరు కదా, మేమంటే ధర్నాలు చేస్తారు కదా, మేమేం సహించాలా? క్రైస్తవులు అంటే అంత చేతకాని వాళ్ళ? మీరేం మాట్లాడతారా? ఎక్కువ తక్కువ ఎవరైనా కానీ మాట్లాడకూడదు. ఏమ్మా ప్రియా చౌదరి గారు, స్త్రీలనంటే షాలేం రాజు గారు ఒప్పుకోను అని ఖండిస్తా ఉన్నావు కదా, మరి ఇవన్నీ మాట్లాడలేదే? మరి పార్వతి మాట్లాడుతుంది, మరి వీళ్ళందరూ కరుణాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ మాట్లాడేటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు? మరి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు మీరు? క్రైస్తవులు షాలేం అన్నాయి, మిమ్మల్ని పూలు పెట్టుకుంటూ వ్యభిచారులు అన్నారా? వేసి అన్నాడా? చూపిండి ఎక్కడ అన్నాడో. వాడు ఎవడో ఒక ముక్క కట్ చేసి దీన్ని ఇంకో దాన్ని కలిపించి అది పెడితే ఎవరు ఏందని తెలుసుకొని మాట్లాడండి. గౌరవనీయులు దైవజనుడు అభిషేక్తుడు కనీసం చచ్చిపోతానని డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నెట్టేస్తే నన్ను షాలేం అన్నయ్య ప్రార్థన చేస్తే ఈరోజు బతికి ఇక్కడ ఉన్నా మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో కార్యాలు జరిగినాయి దైవజనుడి ద్వారా. అలాంటి అభిషేక్తుడిని మీరు చెప్పుతో కొడతారా? సిగ్గుందా మాట్లాడటానికి? ఆడవాళ్ళేనా మీరు? కొద్దిగా అన్నా కానీ సిగ్గు శరం ఉండి కనీసం కుటుంబంలో మీ భర్తలకు అన్నం వండి పెట్టుకుంటున్నారా? మీడియాల చుట్టూ తిరిగి మాట్లాడటమేనా? పొలాల్లో గట్ల మీద తిరగటం, ఎట్లా పడితే అట్లాగా ప్రవర్తించి ఉండేది మీరు. మా సంఘంలో మా అన్న, మా దైవజనుడు మాకు చెప్తా ఉన్నాడు, ఇట్లా ఉండండి అమ్మా, ఇట్లా పద్ధతిగా ఉండండి.
మంచిగా మీ వస్త్రధారణ చూసి అందరు మిమ్మల్ని గౌరవించాలి, వందనాలు చెప్పేటట్టుగా ఉండాలి అని మాకు చెప్పాడు. నీకెందుకు వచ్చింది బాధ? మీకెందుకు వచ్చింది రోషం? వాళ్ళు తిరుగుతున్నారా? ఎందుకు వచ్చింది మీకు రోషం? మీరు బజార్ వాళ్ళ? అసలు ఆడదాని గురించి నీకు ఆడదాని ఇల్లు తెలుసు అంటారా? నీకున్నారా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మా మరమ తల్లి నానేమంత మాత్ర పొడు అంటారా నువ్వు? నీకందరూ తల్లి కదా అంటారా? నీకు లేరు అంటారా పిల్లలు? బయట మీద వచ్చిపోసి అంత మనగాడు అంటారా నువ్వు? పల్ల పార్వతి అది ఆడదు కాదు. అది ఆడదైతే అట్టెందుకు మాట్లాడిద్ది అసలు? అది ఆడదైతే అది ఆడదాన్ని మాత్రం మాట్లాడేది. దానికి ఏం తెలుసు? మరి డబ్బులు కూడా దేవుడి ఏం తెలుసు? డబ్బుల కోసం ఆశపడినోళ్ళు మీరు ఆడదు కాదుగా. మేము దానికోసం కాదురా, దానిని కూడా చెప్పి న్యాయం చేయమంటున్నాము. అది కడుపు అన్నం తిన్న గట్టే తినేది. అది గట్టి బట్టే గట్టి తిన్నట్టే మాటైనా ఆఫీస్ అనాథం మారండి, లేకపోతే మాత్రం రోడ్డుకి ఎక్కాలి, మీరు రావాలి బయటికి. అది ధర్నాలని చెప్తాము. ధర్నాలని చేసిన బయటికి రావాలరా. మాట్లాడేటప్పుడు మైండ్ చదువు వ్యవస్థ, నీ చదువు జ్ఞానం ఏమైందిరా నీకు? మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి తిడతారా? మా బైబిల్ మీద వచ్చబోస్తారా? పాస్టర్ పెళ్ళం కావాలి, సగం ఉండడా? నువ్వు ఎక్కడికి పోయింది మీడియా? క్రైస్తవ స్త్రీలను తిట్టినప్పుడు, క్రైస్తవ సంఘాలను తిట్టినప్పుడు మీడియా ఎక్కడికి పోయింది? అన్ని ఛానల్లో మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు కదా. క్రైస్తవ స్త్రీలను అన్నప్పుడు ఎటు పోయింది? బైబిల్ అన్నప్పుడు ఎటు పోయింది? మీ మీడియా మరిమ తల్లి అన్నప్పుడు ఎటు